హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మరో మేకింగ్ వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం లోటస్ డిజైన్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దాం. నేనైతే ఈ బ్యాంగిల్స్కి మెరూన్ కలర్ అండ్ 2/4 కట్ రౌండ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. నేనైతే థ్రెడ్ని 35 రౌండ్స్ తీసుకున్నానండి. బ్యాంగిల్స్కి నీట్గా ర్యాప్ చేసుకుంటున్నాను. అలాగే మనం దారం తీసుకునేటప్పుడు ఎక్కడైనా ముడులుగా లేదా పగిలిన థ్రెడ్ తీసి నీట్గా ఉన్న థ్రెడ్ని తీసుకోవాలి. అప్పుడే బ్యాంగిల్స్కి దారం చక్కగా కనిపిస్తుంది. ఇలా నీట్గా 2 బ్యాంగిల్స్కి ర్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా వేలితో నీట్గా అనుకుంటూ బ్యాంగిల్ చుట్టూ థ్రెడ్ని చుట్టుకొని మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. మనం గ్లూ పెట్టి దారాన్ని కొంచెం గట్టిగా నొక్కుతూ అంటించుకోవాలి. అప్పుడే దారం అనేది స్టిఫ్గా అంటుకుంటుంది ఫ్రెండ్స్. ఇలా నీట్గా కొంచెం లాగుతూ పెట్టుకోవాలి. నేనైతే థ్రెడ్ని స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూనే వాడతాను ఫ్రెండ్స్. ఇలా నీట్గా స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరో బ్యాంగిల్కి కూడా నీట్గా 35 రౌండ్స్ థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్ చుట్టూ నీట్గా ఎక్కడ ఉండలుగా లేకుండా చుట్టుకోవాలి. ఇక్కడ మనం థ్రెడ్ని ఒక చేతితో గట్టిగా నొక్కి పట్టుకోవాలి బ్యాంగిల్కి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది. లాగుతూ చుట్టుకోవాలి. లేదంటే మనకు దారం లూజ్ అయిందనుకో బ్యాంగిల్కి అంత స్టిఫ్గా అంటుకోదు. అలాగే మనం స్టోన్స్ అంటించుకున్న తర్వాత థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది, అంత నీట్గా అనిపించదు. అందుకు మనం ఫస్ట్ దారాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇలా మిగిలిన దారాన్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ని చేసుకుందాం. లోటస్ ఫ్లవర్ కోసం నేను పింక్ కలర్ 8 mm కుందన్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ స్టోన్స్ మరియు వైట్ రౌండ్ షేప్ స్టోన్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. ముందుగా పింక్ స్టోన్స్ని B7000 గ్లూతో 3 స్టోన్స్ అంటించుకోవాలి. తర్వాత వాటిపై కొంచెం టచ్ చేస్తూ కింద గ్రీన్ కలర్ కుందన్ని లీవ్స్ లాగా పెట్టుకోవాలి. దాని తర్వాత పింక్ స్టోన్స్ పై మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని 2 స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. వీటిని కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. గ్రీన్ కలర్ స్టోన్ మరియు పింక్ కలర్ స్టోన్ మధ్యలో వైట్ స్టోన్ కుందన్ని అంటించుకోవాలి. ఇట్లా నేను ఒక బ్యాంగిల్కి 4 లోటస్ని అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఇలాగే మిగతా వాటికి కూడా గ్లూ అంటించుకోవాలి. వాటిపై స్టోన్స్ స్టిప్ కొంచెం మనం స్టోన్స్ పెట్టేటప్పుడు గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే మన దగ్గర గ్లూ పెన్ లేదు కాబట్టి చేతితోటే కొంచెం గట్టిగా ఒత్తుకొని పెట్టుకోవాలి. 3 స్టోన్స్ పైన 2 స్టోన్స్ పెట్టుకొని కొంచెం గ్రీన్ కలర్ మరియు పింక్ కలర్ మధ్యలో వైట్ స్టోన్ పెట్టుకోవాలి. అప్పుడు అందంగా కనిపిస్తుంది మనకు డిజైన్. ఇలా 2 బ్యాంగిల్స్కి చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంకా ఎలా మాట్లాడాలి అనేది కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఇంకా ఏదైనా మార్చుకోగలిగేది ఉంటే ఖచ్చితంగా మార్చుకుంటాను. ఎలా మాట్లాడాలో ఇప్పుడు నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్.
ఫ్లవర్స్కి మధ్యలో నేను వైట్ స్టోన్ కుందన్ని అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ వైట్ స్టోన్ అంటించుకుంటున్నాను. ఇలా ఒక బ్యాంగిల్ అయిపోయింది ఫ్రెండ్స్, నీట్గా వచ్చింది కదా. సేమ్ ఇలాగే ఇంకో బ్యాంగిల్కి కూడా B7000 గ్లూ అప్లై చేస్తూ స్టోన్స్ అంటించుకుంటూ పెట్టుకోవాలి. నేను ఇక్కడ లీవ్స్ కోసం డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ స్టోన్స్ని తీసుకున్నాను. కొంచెం నీట్గా క్లియర్గా కనిపిస్తుంది, మంచిగా అందంగా అని నేను ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. లేదంటే మన దగ్గర ఐ షేప్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. మనం ఫ్లవర్కి మధ్య డిస్టెన్స్ కరెక్ట్ చూసుకొని స్టిఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకు 4 ఫ్లవర్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి అందంగా. నేను ఇక్కడ 4 ఫ్లవర్స్ మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. లేదంటే మీరు గాజుకు నిండుగా కూడా చేసుకోవచ్చు, లేదంటే 6 చేసుకోవచ్చు. అలా అయినా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎక్కువ హెవీ లేకుండా నీట్గా చేసుకుంటున్నాను. ఇలా మనం కుందన్స్ని నొక్కి స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు నీట్గా ఉంటుంది, ఎక్కువ తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. ఇలా 2 బ్యాంగిల్స్ రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుసుకుందాం.